తీసిన దాని పని ఉందా పెట్టుకుని పంచాయతీ మొదట్లో ఉన్నాడు కాబట్టి ప్రెసిడెంట్ నువ్వు లక్ష్మణ్ మీరు వెళ్ళి సాయంత్రం ఏం ఆపరేషన్ ఏంటి ప్రాబ్లం అట్లా పెట్టాలి సార్ బాత్రూమ్ పేపర్ అది కలిపి స్టాఫ్ గారు కొట్టేసారు బాత్రూమ్ వెళ్తలేదండి ప్రమాదం అయితే డాక్టర్ కలుపు ఇది సత్య ఫోన్ వస్తే డీమిట్ మరి వీళ్ళకి ఆహారం పేగల ముసిపోయింది అది సర్జరీ చేస్తే బాగానే ఉంటుందని చెప్పారండి. ఏమండి ఒకసారి లైన్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. నమస్తే డాక్టర్ గారు, మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు. ఆ సర్జరీ సక్సెస్ కాలా, అది క్రిటికల్ అయింది. ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు. మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం గాని వాళ్ళు గాని కుటుంబానికి న్యాయం చేయాలి కదా, అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా. సీఓ గారు నమస్కారం. గురిపర్తి గోపి అనే చంద్రూరు మండలం కోవల గ్రామస్తు. ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో. ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు, పేగు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్యశ్రీలో హ్యాండిల్ చేశారట. అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆడ మదర్ కాడకి ఈ పేకి ఆ పేకి కలిపి క్లిప్ వేసేసాడంటే అండి ఇబ్బంది అయిపోయింది, ఇట్లా ప్రమాదం అయిపోయింది. మళ్లీ వెళ్ళాము, నా జీతం నుంచి నేనేమైనా ఇవ్వాలా, నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు. వీళ్ళు మణిపాల్కి వెళ్తే 4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా. కొద్దిగా మీరు ఆ పేషెంట్ ని మన హాస్పిటల్కి పంపిస్తాను, మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి. మరి మీరు నేను ఎక్కడ గొడవపడడం ఇది ఈ పేషెంట్ గురించి. నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను. ఇప్పుడు 4 లక్షలు మణిపాల్లో అయింది. సగం డబ్బులను తెస్తాను అనుకో, నేను అవకాశం ఉందనుకుంటున్నా. దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సర్జరీ పడుతుందా? ఓపెన్ సర్జరీ చేసి ఈ పేరు మళ్ళీ లోపల పెట్టాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఏమవుతుందమ్మా, చిన్న వయసే కానీ ఏం కాదు, కానీ ప్రాణాపాయం తెలియదు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు రామకృష్ణ ఫోన్ చేసి యూత్ రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఓని కలవడం. ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణను తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు. మిగిలిన ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీరు పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను.